అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఆ రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఈ నెల జనవరి 4 నుంచి జనవరి 29 వరకు పూర్తి స్థాయిలో ప్రజల్లో తిరగడానికి రెడీ అవుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మీటింగులు పెట్టడానికి రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు పెట్టి ప్రజల్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నారా లోకేష్ గారేమో జైహో బీసీ అని, అలాగే నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో మీటింగులని ఒక 40 రోజుల పాటు పూర్తిగా జనంలో ఉండడానికి లోకేష్ గారు కూడా కొన్ని ప్రణాళికలు వేసుకున్నారు. సో మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇన్ఛార్జీలకు కొన్ని టాస్కులు ఇచ్చి అప్పగిస్తున్నారు. సో మరి ఈ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక కీ రోల్, ఒక కీలకమైన బాధ్యతలు చంద్రబాబు గారు అప్పగించినట్టుగా చర్చ జరుగుతోంది. సో నాకున్న సోర్సుల ప్రకారం ఏంటంటే, ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటున్నట్టు, అభ్యర్థుల ఎంపిక, రెండు పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక మొదలుకొని సర్వేలు చేయించడం, అభ్యర్థులను ఎంపిక చేయడం, ఆ అభ్యర్థుల ప్రచార బాధ్యతలు, ఆ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైనా పార్టీలో చేరుదామంటే వాళ్ళని చేర్చుకోవడం, టీడీపీ లేదా జనసేనలో చేరుదామంటే వాళ్ళని చేర్చుకోవడం, అలాగే సామాజిక సమీకరణాలు, ఇతర పార్టీల్లో బలాలు బలహీనతలు, అలాగే నియోజకవర్గాల వారీగా సమీక్షలు. సో పూర్తిగా 34కు 34 గెలవాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19, మొత్తం కలిపి 34 సీట్లు. 34కు 34 గెలవాలి. ఆ గెలవడానికి మీకు అక్కడ బలగం ఉంది, మీ పార్టీ ఐడియాలజీ పూర్తిగా అక్కడ సరిపోద్ది. కాబట్టి మీరు ఈ రెండు జిల్లాల బాధ్యతలు చూసుకోండి, మిగిలిన అన్ని జిల్లాల బాధ్యతలు కూడా నేను చూసుకుంటాను అని చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని, పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అనేది ఒక టాక్. అందుకే ఆయన మొన్న ఒక 3 రోజుల పాటు కాకినాడలో ఉంటూ నియోజకవర్గాల వారీగా రివ్యూ చేశారు. అనేక నియోజకవర్గాల మీద రివ్యూ చేశారు. అలాగే మళ్ళీ జనవరి 3వ తేదీ నుంచి కూడా ఇంకో 3 రోజులు ఉంటారంట. ఇంకో 3 రోజులు తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు ఆ ప్రాంతాల్లో కూడా మళ్ళీ పార్టీ పరిస్థితి మీద రివ్యూ చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు గారి బాధ్యత అంటే ఈ 34 నియోజకవర్గాలు పూర్తిగా జనసేనకి ఇస్తారని అర్థం కాదు. సోషల్ మీడియాకు వచ్చిన దరిద్రం ఏంటంటే, నేను ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటారు, హెడ్డింగ్ చూస్తే ఇంకేదేదో అర్థం చేసుకొని కింద చిల్లర కామెంట్లు పెడతారు. నేను చెప్పిన సబ్జెక్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ 34 సీట్లని కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్లస్ గెలిపించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది అని అర్థమైందా? అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో కూటమి తరపున అభ్యర్థుల ఎంపిక బాధ్యత చంద్రబాబు గారు తీసుకోవడంతో పాటు రకరకాల సర్వేలు, ఇతర పార్టీల నుంచి చేరికలు, ఇతర వ్యవహారాలు, అంతర్గత అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, కార్పొరేట్ అంశాలు, ఈ అంశాలన్నీ కూడా చంద్రబాబు గారు. సో అలా ఒకరినొకరు బాధ్యత షేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుభవము, పొలిటికల్ ఐడియాలజీ, ఆయనకున్న బలగం టీం నేపథ్యంలో ఆయనకు ఈ 2 జిల్లాలు అప్పచెప్పారు. సో తనకున్న చంద్రబాబు గారికి ఉన్న అనుభవము, ఇతర శక్తియుక్తుల నేపథ్యంలో ఆయన మిగిలిన జిల్లాల బాధ్యతలు తీసుకున్నారు. సో అంతే తప్ప ఇప్పుడు ఈ 2 జిల్లాలు మొత్తం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేస్తారు, జనసేన పోటీ చేస్తుంది, మిగిలిన జిల్లాల్లో ఎక్కడ జనసేన పోటీ చేయదు, టీడీపీ పోటీ చేస్తుందని అయితే అర్థం కాదు. ఈ 2 జిల్లాల బాధ్యతలు అంటే కూటమి తరపున ఎవరినైనా నిలబెట్టే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిదే. ఇదిగో పలానా సీట్లో టీడీపీ వాళ్ళు నిలబెట్టాలి, పలానా సీట్లో జనసేన పోటీ చేయాలి అనే బాధ్యత. అలాగే ఇతర జిల్లాల్లో కూడా టీడీపీ బాధ్యతలు చంద్రబాబు గారు బాధ్యతలు చూసుకున్నప్పటికీ ఏ సీటు జనసేనకి ఇవ్వాలో ఆ సీటు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏ సీట్లు జనసేనకు కేటాయించాలనేది ముందుగానే డిసైడ్ అయ్యి అవి జనసేనకి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు. అభ్యర్థులు కూటమి తరపున అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు అని చెప్పుకోవచ్చు. సో ఇది చాలా కీ రోల్ అన్నమాట. థ్యాంక్ యూ.